నిజంగానే ఈ రోజు మరి హెచ్యు ఒక రణరంగంగా మారిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది ఎంతో మంది విద్యార్థులను తయారు చేసింది ఇక్కడ. సో ఈ సంస్థని ఈ రోజు ప్రభుత్వం దీంట్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా డిస్ట్రాయ్ చేసే కార్యక్రమం చేస్తా ఉంది. మల్టీనేషనల్ కంపెనీకి దారాదత్తం చేయాలని చూస్తా ఉంది. సో విద్యార్థులుగా మీ ఒపీనియన్ ఏంటి? డెవలప్మెంట్ అనే పేరుతోని అక్రమంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద పడి భూ కబ్జాలు చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. పాలనలోకి వచ్చినప్పటి నుంచి ఏ యూనివర్సిటీలు కనిపిస్తే చాలు, ఖాళీ ల్యాండ్ కనిపిస్తే చాలు. ఇటీవల అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కూడా అలానే 100 ఎకరాల పైననే కబ్జా చేసిండు. అలానే ఇక్కడ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు 400 ఎకరాలు అన్యాయంగా తీసుకున్నాడు. మా భూమి కోసం మేము పోరాడితే లాఠీ చార్జీలు చేపించి అన్యాయంగా అరెస్టులు కూడా చేశారు. అలానే ఈ రోజు కూడా టీచర్స్ అసోసియేషన్ తో పాటు స్టూడెంట్స్ అందరం కలిసి దాదాపు 500 పైననే స్టూడెంట్స్ అందరం కలిసి సైట్ విజిటింగ్ పోయినాం. అక్కడ కూడా ఈ రోజు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయినా సరే మేమైతే భయపడేదే లేదు. లాఠీ చార్జ్ చేపిస్తావో, అరెస్ట్ చేపిస్తావో, కేసులు పెట్టించుకుంటావో పెట్టించుకో, అయినా సరే మేము దేనికి భయపడకుండా వెనకడ వేయకున్నాం. మా ధర్నాన్ని అయితే మేము కొనసాగిస్తున్నాం. ఎన్ని రోజులైనా సరే మేము ఈయనే కూర్చుంటాం, మా ల్యాండ్ మాకు వచ్చినంత వరకు. కానీ మేడం ఇక్కడ చూస్తే మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేసి ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇది 2300 ఎకరాల్లో ఈ 400 ఎకరాలు అనేది హెచ్యుకు సంబంధం లేదని మాట్లాడుతా ఉన్నారు. సో అది ప్రభుత్వ స్థలం కాబట్టి మేము ఏమన్నా చేసుకుంటాం, దానికి మేము డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాం మాట్లాడుతాం. ఏ ఇందిరమ్మ రాజ్యంలోనైతే మాకు 2300 ఎకరాలు వచ్చిందో అదే ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు 400 ఎకరాలు అన్యాయంగా లాక్కున్నారు. మేము ఐఎంజీ భరతకి 400 ఎకరాలు ఇచ్చినాం విత్ కంపెన్సేషన్ 597 ఎకరాస్. కానీ మాకు 397 ఎకరాస్ వచ్చింది. 140 ఎకరాస్ మేము అక్కడనే లాస్ అయినాం. బట్ స్టిల్ పీఫర్ కి 160 ఎకరాస్, ఎన్ఐఏపీకి 100 ఎకరాస్ ఇచ్చాం. ఇలాగ అందరికి ఇచ్చుకుంటూ పోతే అక్కడ మొత్తం లెక్క ఎంత 400 ఎకరాస్ ఆల్రెడీ వి లాస్ట్. బట్ ఇప్పుడు కూడా ఇంకా 400 ఎకరాస్ కూడా కావాలి అని అంటే ఇక్కడ మేము అందరికి పంచుకుంటూ పోతే మాకు ఎక్కడ ల్యాండ్ మిగులుతుంది? ఎక్కడ ల్యాండ్ మిగులుతుంది? ఎందుకు మిగులుతుంది? రేవంత్ రెడ్డికి సమాధి కట్టడానికి ఇక్కడ ల్యాండ్ మిగులుతుంది. ఇట్లా పంచుకుంటూ పోతే నువ్వు నీకు నచ్చినట్టు వచ్చి నువ్వు ఆక్రమించుకుంటూ ఉంటే మేము ఎందుకు చూస్తూ కూర్చుంటామని నేను సవాల్ చేస్తున్నాను. చూసుకుంటే మేడం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ తెలంగాణలో నీకు భూమే కనిపించలేదా రేవంత్ రెడ్డి? తెలంగాణలో నీకు ఎన్ని ఎకరాల భూమి లేదు, ఎక్కడ లేదు నువ్వు చూసుకో. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచిగా చేసుకోవచ్చు. దోచుకోవడానికి కుప్పల పైసలు వస్తాయి. దాదాపు 20-30 వేల కోట్లు ఆస్తి మొత్తం చూస్తే. అందుకనే రేవంత్ రెడ్డి కావాలని కన్నేసిండు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడే చేస్తుండాల్సింది. కానీ ఫేక్ కంపెనీకి ఈ 400 ఎకరాలు ఇవ్వడం వల్ల అది స్టే అయిపోయింది. ఏదైతే మేము అప్పించినామో ఐఎంజీ భరతకి అది మాకు వాపస్ వచ్చింది హైకోర్టు నుంచి ఆర్డర్ రావడం వల్ల. కానీ మాకు వచ్చిన ల్యాండ్ తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి అన్యాయంగా అక్రమంగా లాకుండా ఉంటే మేము ఎందుకు చూస్తూ కూర్చుంటాం. కానీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మీ స్టూడెంట్స్ కారణం. సో ఇక్కడ ఇదే క్యాంపస్ నుంచి దుద్దిల్లి శ్రీధర్బాబు గారు కావచ్చు, అదేవిధంగా మన బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఇక్కడే వాళ్ళు ఉత్తీర్ణులై బయటికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు రాజ్యాధికారం చేయబట్టి వాళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగిస్తామని చెప్పుకుంటా ఉన్నారు. సో మరి ఏంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ శ్రీధర్బాబు బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలుమ్ని ఇక్కడ నుంచి పోయి పొజిషన్ గా సెటిల్ అయిన వాళ్ళే. కానీ సిగ్గుండాలి అలాంటి మాట్లాడడానికి. మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా? మమ్మల్ని కుక్కల గుంటనక్కలని అంటారా? అసలు నేను అడుగుతాను, గుంటనక్కలు ఎవరో రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ఎస్ఏ గుండాలా లేకపోతే ఎన్ఎస్ఏ వాళ్ళ గుంటనక్కలని వచ్చి చూడమని అంటున్నాం. మేము ఒక వీడియో కూడా రిలీజ్ చేసినాం. అందులో జింకలు చాలా బిక్కుమంటూ ఉన్నాయి. బుల్డోజర్స్ కొట్టేస్తుంటే ఎటు పోవాలో తెలియక పాపం బిక్కుమంటూ ఉన్నాయి. చాలా వరకు 100ల సంఖ్యలో 500 పైగా ఇక్కడ స్పీసెస్ చాలా ఉంటాయి. అయినా సరే మూగు జీవులను కూడా చూడకుండా చంపించేసి మళ్ళీ బయోడైవర్సిటీ కోసం ఈ రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. నేను ఒకటే సవాల్ అడుగుతాను, కేసీఆర్ ని గద్దెదించింది ఎవరు? ఇదే విద్యార్థులు. 9 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ని గద్దెదించింది ఏబీవీపీ విద్యార్థులు, స్టూడెంట్స్ కమ్యూనిటీ. అదే రేవంత్ రెడ్డి నువ్వే కనుక గిట్లనే చేస్తే ఒక 2 సంవత్సరాలు తిరగక ముందునే నిన్ను కూడా గద్దెదించే పని మేము పెట్టుకుంటామని నేను సవాల్ చేస్తున్నా. నిజంగా వాళ్ళు ఇలా అధికారం రావడానికి మీకు ముఖ్యంగా మీ విద్యార్థులే. సో మీ విద్యారంగ సంస్థల మీద ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనక మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇలాంటి విద్యార్థులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ఇప్పుడే కాదు నెక్స్ట్ టైం అసలు జిందగీలోనే పొలిటిక్స్ వదిలేసి వెళ్ళిపోతానంటాడు. రిజైన్ కూడా చేసిపోతాడు. అది నేనైతే సవాల్ చేస్తున్నా. దేన్నైనా ఎందులోనైనా స్కామ్ చేసుకో, ఎందులోనైనా చేసుకో, కబ్జాలు చేసుకుంటావు, ఏం చేసుకుంటావు. కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం గిట్లా చేయకూడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళ పిల్లలైనా రావచ్చు చదువుకోనికి. చాలా మంది ఇక్కడ నుంచి ఆలుమ్ని వాళ్ళు పోయి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఇప్పుడు సాలిడారిటీ చూపించి బయట ఉన్న
పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద లీడర్స్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెస్పాండ్ అయ్యి వాళ్ళ సోలిడారిటీ చూపించి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాం. మేము అదే మా తరపు నుంచి మేము కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు కూడా బయట నుంచి మీకు వీలైనంతలో ప్రయత్నం చేసి షేర్లు చేసి ఆ వీలైనంత వరకు మా ల్యాండ్ మాకు ఇచ్చే ప్రయత్నం చేస్తారని నేను మల్టీనేషనల్ కంపెనీస్ వల్ల చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్తా ఉన్నారు మేడం. మరి దానికి మీరు వ్యతిరేకిస్తారా, సపోర్ట్ చేస్తారా? ఉద్యోగాలు కావాలండి, కానీ ల్యాండ్ కబ్జాలు చేయమని ఎవరు చెప్పారు? వాళ్ళ ల్యాండ్ అయితే ఏమో తీసుకోవచ్చు, కానీ ఇది ఇందిరమ్మ రాజ్యంలో మాకు వచ్చిన ల్యాండ్. ఇది పర్టికులర్ ల్యాండ్ ఫిక్స్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ లాక్కోవడానికి ఏ హక్కు ఉంది అని నేను అడుగుతాను. రేవంత్ రెడ్డికి అసలు మా భూమి లాక్కోవడానికి ఏ హక్కు ఉంది? రేవంత్ రెడ్డి పాలనలో వచ్చింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు అది టచ్ చేయకూడదు, ఈవెన్ ఒక ఇంచు కూడా టచ్ చేయకూడదు చదువుకు సంబంధించి. ఇక్కడ చదువుకునే కదా ఏమైనా కంపెనీస్ లో జాయిన్ అవుతాము, ఏమైనా ఫ్యూచర్ గా సెటిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఏమైనా కంపెనీస్ కట్టుకోవాలన్నా, రియల్ ఎస్టేట్ గానైనా సరే, ఏమైనా జాబ్ పర్పస్ ఏమైనా ఐటీ కంపెనీస్ కట్టుకోవాలన్నా సరే, తెలంగాణలో చాలా భూములు ఉన్నాయి, ఈ ఏరియాలో కూడా చాలా ఉన్నాయి. అయినా సరే యూనివర్సిటీ మీదనే కన్నేసి మరీ అన్యాయంగా కబ్జా చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వన సంపద, అదే విధంగా చాలా మంది చాలా జీవరాశులు కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాయి అంటున్నారు. ఏ విధంగా ప్రొటెక్ట్ చేయబోతున్నారు? దాదాపు 400 ఎకరాల్లో చెట్లు, ఫుల్ చెట్లు, ఫారెస్ట్ ఇదంతా మొత్తం జింకలు, నెమళ్ళు, మొత్తం టోటైసెస్, పక్షులు, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా చూడకుండా డిఫారెస్టేషన్ చేసి గ్లోబల్ వార్మింగ్ ని సపోర్ట్ చేసి, మళ్ళీ అది కాకుండా అక్కడెక్కడో ఇన్సిడెంట్స్ జరిగిన వాటికి సేవ్ బయోడైవర్సిటీ, సేవ్ ట్రీస్, సేవ్ ఫారెస్ట్ అని చెప్పి ట్వీట్లు చేస్తే ఎట్లుంటది? ఇది ఫారెస్ట్ కాదా? ఇది హైదరాబాద్ కాదా? హైదరాబాద్ తెలంగాణలో లేదా? తెలంగాణను పాలన చేస్తలేడా? ఇప్పుడు ఉన్నటువంటి మరి హైడ్రా విషయంలో పర్యావరణాన్ని కాపాడడం కోసం హైడ్రా తీసుకొచ్చా చెప్పారు. మరి ఇక్కడ పర్యావరణాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏ పర్యావరణాన్ని సపోర్ట్ చేస్తున్నారో అంతా మాటల్లోనే కూతలు కూయడమే తప్ప ఇక్కడైతే పనేం లేదు. నచ్చినట్టు కొట్టుకొని పోతున్నారు. ఆల్రెడీ 80% వరకు డిఫారెస్టేషన్ అయితే అయిపోయింది. మేము ఇక్కడ ఎన్ని ధర్నాలు చేసి ఎన్ని సిటింగ్ ప్రొటెస్టులు చేసినా సరే మాకైతే రిజల్ట్ ఇంకా చాలా స్లోగా వస్తుంది. అందుకనే బయట యావత్ ప్రపంచానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకైతే సపోర్ట్ చేయండి, మా ల్యాండ్ మాకు వచ్చేటట్టు. మా యూనివర్సిటీలో కల్చర్ ఏంటంటే ఒక 4 చెట్లు ఎక్కడైనా కొడితే అదే 4 మొక్కలు ఎక్కడో దగ్గర పాతి పెట్టాలి. ఎందుకంటే సేమ్ ఎన్విరాన్మెంట్, సేఫ్ ఫారెస్ట్ అని చెప్పి ఇక్కడ ఎకో సిస్టమ్ ని మెయింటైన్ చేయడానికి. అది 400 ఎకరాల్లోనే ల్యాండ్ మొత్తం చెట్లన్నీ కొట్టేస్తే ఇప్పుడు మేమేం చేయాలి? అంత ల్యాండ్, అన్ని ట్రీస్ ఆక్సిజన్ సప్లై చేస్తుంది. రేవంత్ రెడ్డి ఈజ్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ఎకో సిస్టమ్ అండ్ అవర్ పొల్యూషన్ ఈజ్ సపోర్టింగ్ పొల్యూషన్ ఆల్సో, గ్లోబల్ వార్మింగ్, ఎవ్రీథింగ్. సో పొల్యూషన్ పరంగా మా హైదరాబాద్ అన్నిటికీ అనువైన ప్రదేశం, పొల్యూషన్ లేని హైదరాబాద్ కాబట్టి దీన్ని రెండో రాజధానిగా కూడా చేయాలని చూస్తున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు ఎలా అనిపిస్తున్నాయి? రెండో రాజధాని వస్తే ఇంకా పొల్యూషన్ ఎక్కువైతుంది. ఇంకా కనిపించిన దగ్గర చెట్లు కొట్టుకొని పోతాడు. ఇంకా బతకాల్సిన ఆయుష్ కూడా తగ్గిపోతూనే ఉంటది మనిషికి. పొల్యూషన్ అనేది, గ్లోబల్ వార్మింగ్ అనేది దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇష్యూ. అయినా సరే మేము ఇక్కడ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ ఏరియాలోని మొత్తం ఓవరాల్ హైదరాబాద్, ఓవరాల్ తెలంగాణ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇది లంగ్స్ ఆఫ్ హైదరాబాద్. అలాంటి హెల్దీ క్యాంపస్ ని మొత్తం అంతా అన్యాయంగా అక్రమంగా కొట్టేస్తూ ఉంటే మేమేం చేయాలండి? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ తంటాలు పడి మేము ప్రొటెస్ట్లు చేస్తున్నాం. లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, అయినా కూడా మీరు తగ్గట్లేదు. సో ఫైనల్ గా ఏం చేద్దాం? లాఠీ చార్జీలు చేసుకున్నా, కేసులు పెట్టుకున్నా, అరెస్టులు చేసినా మేమైతే లెక్క చేయం. అన్నిటికీ సిద్ధమయ్యే మేము ఉన్నాం. ఇంకోటి ఏంటంటే శ్రీధర్ బాబు, ఈ బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో నిన్న మొత్తం అందరూ అల్లటే ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేడాట్లు ఇష్టం అని చెప్పి నోటికి వచ్చినట్టు కూతలు కోసిండ్రు. వీటన్నిటికీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి సవాల్ చేస్తున్నాం. అట్లనే నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఎందుకు? ఇక్కడ యూనివర్సిటీ సత్తా ఏంటో తెలుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి. విద్యార్థులు ఏమైనా చిన్న చూపు చూస్తున్నా, మా కెపాసిటీ ఏంటో ఇప్పుడు కాదు నీకు ముందుంది ఇంకా అని చెప్పి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మా ల్యాండ్ మాకు వచ్చినంత వరకు మేము పోరాటం ఆపం. హైకోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చినంత వరకు, అనుకూలంగా వచ్చినంత వరకు మేము మొదలం. హైకోర్టులో రాకపోతే సుప్రీం కోర్టు వరకు కూడా మేము వెళ్ళడానికి ఆలోచించాం. అలానే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కూడా కొంతమంది కార్యకర్త వెళ్లి ఎడ్యుకేషన్ మినిస్టర్ ను కూడా, ధర్మేంద్ర ప్రధాన్ జీని కూడా పోయి కలవడం జరిగింది. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం.